కృష్ణానదిపైన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపైన తెగించి కొట్లాడాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. నిన్న హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్లో నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. 10 ఏళ్లలో కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ప్రాజెక్టులను తమకు అప్పగించాలని, లేదంటే నోటిఫై చేస్తామని హెచ్చరించినా భయపడేది లేదని చెప్పారు. కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకోవాలని, తన ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని షెకావత్కు చెప్పామని తెలిపారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండించాలన్నారు కేసీఆర్. కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణానదీ జలాలపైన తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు కేసీఆర్. గతంలో ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితో మరో ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ఉద్యమకారులని స్పష్టం చేశారు. సాగర్, శ్రీశైలం సహా కృష్ణానదిపైన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడతామన్నారు గులాబీ బాస్.